పాలు సేకరించిన 24 గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ. బాలికలపై రోజు రోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయి. జగిత్యాలకు చెందిన ఒక బాలిక ఫీవర్ వచ్చిందని కరీంనగర్ లోని దీపిక హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చింది. ఇక్కడ పరీక్షించిన వైద్యులు ఆమెను అడ్మిట్ చేయాల్సిందిగా కోరారు. అడ్మిట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకున్న క్రమంలో దీపిక హాస్పిటల్లో టెక్నీషియన్ గా పనిచేస్తున్న దక్షిణమూర్తి అనే టెక్నీషియన్ మత్తు మంది ఇచ్చి మరి అత్యాచారం చేసిందని ఆ బాలిక ఆరోపించింది. కుటుంబ సభ్యులతో వెంటనే పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీనిపై ఇక్కడ AYF నాయకులు మాత్రం కరీంనగర్ లోని దీపిక హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఇక్కడ నాయకులు ఉన్నారు. చెప్పండి, అసలు ఏందన్నట్టు, ఏం జరిగింది? కరీంనగర్ దీపిక హాస్పిటల్ అనే ఒక MD ఫిజిషియన్ వెంకటేశ్వర డాక్టర్ అనే హాస్పిటల్ ఉంటది. దానికి జ్వరం వచ్చిందని చెప్పి ఒక పేషెంట్ వస్తే రాత్రి పనిచేసే ఇంట్లో సిబ్బంది అగత్యానికి పాల్పడి నిన్న మాతా శిశు హాస్పిటల్ టెస్టులు కూడా జరిగినాయి. వాస్తవమే అని చెప్పి కేసు కూడా చేసి రిమాండ్ చేశారు. కనీసము ఏదైతే కంచె చేను మేచిందన్న చందంగా ప్రైవేట్ హాస్పిటల్ యజమానాలు వివరిస్తున్నాయి. ఎందుకంటే జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వస్తే అగత్యానికి పాల్పడుతున్నటువంటి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ డాక్టర్లు ఇలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారో ఆ డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కొద్ది తక్కువ జీతాలతో పనిచేస్తున్నటువంటి వాళ్ళను పెట్టుకొని ఇలాంటివి జరుగుతా ఉన్నా కూడా కనీసం అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటు. ఇదే హాస్పిటల్ ను సీజ్ చేయాలి, డాక్టర్ యొక్క లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి AYF DYF సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ధర్నా చేయడం జరుగుతా ఉన్నది. అసలు వీళ్ళకు వైద్యం కోసం వస్తే ఇలాంటి ఘటన చూసుకోవడం ఎట్లా చూస్తారు? వాస్తవానికి వచ్చే రోగులు హాస్పిటల్లో డాక్టర్లను దేవులుగా భావించి ఈ రోజు హాస్పిటల్లో మెరుగైన వైద్య చికిత్స వచ్చి మా ఆరోగ్యాలు బాగుపడతాయి, మేము భవిష్యత్తులో మంచుకుంటామని నమ్మి ఈ హాస్పిటల్కి వస్తే ఈ ల్యాబ్ టెక్నీషియన్ మత్తు మంది ఇచ్చి లైంగిక దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ నగరం నడివొడ్డులో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే దీని వెనక డాక్టర్ ఉండి ప్రోత్సహిస్తున్నట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ హాస్పిటల్ యాజమాన్య డాక్టర్ వెంకటేశ్వర్లపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేయకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ డాక్టర్లే స్వయంగా ప్రోత్సహిస్తున్నట్టు పలు అనుమానం వ్యక్తం ఉంది. డాక్టర్ల ప్రోత్సాహం లేకపోతే టెక్నీషియన్ అలాంటి సంఘటనకు పాల్పడకపోవచ్చని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. కాబట్టి డాక్టర్ వెంకటేశ్వర్లను తక్షణమే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే ఈ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి. ఎందుకంటే బాధితురాలు అమ్మాయిని తక్షణమే న్యాయం చేయాలని ఈరోజు కరీంనగర్ DYFI జిల్లా కమిటీ అలాగే AYF గిరినగర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే అరెస్ట్ అయిన డాక్టర్ వెంకటేశ్వర్లను అరెస్ట్ చేయకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతమయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి DMHO అధికారులు హాస్పిటల్ను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించకపోవడము, నిజ నిర్ధారణ కమిటీలు వేయకపోవడము, అసలు హాస్పిటల్లో అర్హులైన వైద్యులు ఉన్నారా లేదా కనీసం తెలియకపోవడము, ఈ రోజు కరీంనగర్ లో ఉన్న హాస్పిటల్ కేవలం డబ్బులు సంపాదించాలే వ్యాపార దృక్పథంతో నడిపిస్తున్న పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది. ఇప్పటికైనా గౌరవ CP గారు తక్షణమే ఏదైతే బాధితుడు దక్షిణ ఉన్నాడో అతనితో పాటు డాక్టర్ వెంకటేశ్వర్లు కూడా కేసులు పెట్టి రిమాండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. గౌరవ పాలనా అధికారులు కూడా ఈ నగరం నడివడ్లో దీపిక హాస్పిటల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే దాదాపు 200 హాస్పిటల్ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి, గట్టు చొప్పులు లేకుండా జరుగుతున్నాయని పలు అనుమాన వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు స్వయంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి అన్ని హాస్పిటల్ తనిఖీలు చేసి రోగులకు న్యాయం చేసే విధంగా ఈ రోజు రోగుల పక్షాన నిలబడాలని సందర్భంగా కోరుతున్నాము. కాబట్టి డాక్టర్ వెంకటేశ్వర్లను తక్షణ అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ ఇస్తున్నాం. కుటుంబానికి ఇలాంటి న్యాయం చేయాలని మీరు కోరుతున్నారు. ఈ రోజు ఈ హాస్పిటల్ ఎవరైతే దాడికి పాల్పడ్డారో ప్రభుత్వమే స్వయంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ కుటుంబానికి సుమారు ఒక 50 లక్షల ఆర్థిక ఎక్స్ప్రెషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చూసారు కదా, మొత్తానికైతే దీపిక హాస్పిటల్లో జరిగిన ఘటన మాత్రం అమానవీయ సంఘటన అని AYFI DYFI ఆధ్వర్యంలో మాత్రం దీపిక హాస్పిటల్ ధర్నా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఈ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి, అదే విధంగా డాక్టర్లు వెంటనే అరెస్ట్ చేసి తక్షణమే కుటుంబానికి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.